ఇప్పుడు నా ఏజ్ 27, హైదరాబాద్ లో ఉంటున్నాను. నా ఇన్హాండ్ శాలరీ 40,300. నేను ఉండే 1 BHK కి రెంట్, మెయింటెనెన్స్, ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్, గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా 25,000 ఖర్చు అవుతుంది నాకు. ఇక మిగిలేది 15,000. ఆ 15,000 మొన్నటిదాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నా. ఇప్పుడు నా బండి ఈఎంఐ కడుతున్నాను. మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి. ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి. అమ్మాయికి మనలా కాదు, ₹1 ఎక్కువ ఖర్చు అవుతుంది. అవెక్కడి నుంచి తీసుకురాను? ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ ఉమెన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్ కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు? అలాంటి అమ్మాయి రావడమే రేరు. పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంటు తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు గానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. ఎక్కడ దాకా ఎందుకు? మా అమ్మ నాన్న చెల్లి పెళ్లిప్పుడు కూడా అలానే ఆలోచించారు. తప్పులేదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్లా. పెద్ద అప్సర్ అసలు. మరి ఈ అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి చూపుల వరకు కూడా రానివ్వట్లేదురా. డీటెయిల్స్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. దీంట్లో ట్రాజెడీ ఏంటంటే ఇది హైలైట్. నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా. చిన్న బతుకు. ఇంకొకతేమో పెళ్లి అవ్వగానే మనం US, కెనడా వెళ్ళిపోదాం, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది. అరే ఒక సంబంధం రా. అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశాను రా. నేను లావుగా ఉన్నానంట, ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది. అరే సంబంధం పేరుతో సంబంధం లేని విషయాలు చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేస్తుంటే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుందిరా. ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది, చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయినో, కాలేజ్ లోనో దేనో దాన్ని లవ్ చేసి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుండేదని. సో ఫస్ట్ ఒక అమ్మాయి దొరకాలి. దొరికిందే అనుకో, మేమిద్దరం సంపాదించే సంపాదనకి హైదరాబాద్ లాంటి సిటీలో సేవింగ్స్ ఉండాలి. ఆ తర్వాత మాకు ఇష్టమైనవి కొనుక్కోగలగాలి, ట్రిప్పులకి వెళ్ళగలగాలి. అవన్నీ దాటిన తర్వాత పిల్లలు. అరే మేమే సరిగ్గా బతకలేకపోతుంటే ఇంకో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలా? పెళ్లి చేసుకొని చాలా మంది హ్యాపీగా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ నాలాగా ఆలోచించి కంప్లీట్ గా పెళ్లి మీద ఒపీనియన్ పోయిన వాళ్ళే ఎక్కువ. ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. డీటెయిల్స్ పంపగానే అమ్మాయి సైడ్ వాళ్ళు ఓకే చేస్తారు. ఆ అమ్మాయి ఎవరినన్నా లవ్ చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి లవ్ చేసి లేచిపోతుంటే మనకు కట్టబెడుతున్నారా అర్థం కాదు.